అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ హనుమంతుని అనుగ్రహంతో మనం ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవంలో భాగంగా ఇవాళ అభిషేక విశేషాలకి సంబంధించిన ఒక ఘట్టం తెలుసుకుందాం. పూర్వకాలంలో కాంబోజి దేశంలో యవనాసుడు అని ఒకడు ఉండేవాడు. కాంబోజి దేశం అంటే ఇప్పుడు మనం కంబోడియా కంపూచియా అని పిలుస్తున్నాం. అక్కడ కూడా దాదాపు 1000 ఎకరాల స్థలంలో అపూర్వమైన విష్ణుదేవుడి గుడి, బ్రహ్మదేవుడి గుడి, శివుడి గుడి ఉన్నాయి. మీకు వీలుంటే ఈసారి ఇంటర్నెట్లో చూడండి. నేటికి 5300 సంవత్సరాల క్రితం సుదక్షిణుడు అని ఒక రాజుగారు దానిని నిర్మాణం చేశాడు. ఆ సుదక్షిణుడు అనే రాజు నిర్మాణం చేశాక పొరపాటున ఒక పురోహితుడిని వధించేశాడు. తెలియక, కావాలని చేసిన పాపం కూడా కాదు. ఆయనకి వేట అంటే పెచ్చ. అందుకే అన్నిటిలోకి సప్తవ్యసనాల్లోకి మహాభయంకరమైనది వేట అన్నారు. ఆ వేటకు వెళ్ళిన ఆయన ఓ జంతువుని వేటాడుతుంటే ఆ సమయంలోనే ఆలయ ప్రతిష్ఠ కోసం అక్కడికి దర్భలు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఒక పురోహితుడికి ఈ బాణం తగిలింది. పాపవాడు చచ్చిపోయాడు. ఓ పురోహితుడు తప్పిన పాపం వల్ల ప్రతిష్ఠ చేసిన పుణ్యం ఎంత వచ్చిందో అంత దౌర్భాగ్యం కూడా పట్టుకుంది. అదిగో ఆ పాపం వల్ల ఏమైంది, మహాభారతంలో వాడికి కృష్ణద్వేషం పట్టుకుంది. అందువల్ల ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. భగవంతుడిని పూజించేటప్పుడు కూడా అపచారం జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగితే వెంటనే దానికి తగిన ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి. ఏదో పురోహితుడు చచ్చిపోయాడు అనుకుందాం. చచ్చిపోయిన వెంటనే నేను తిన్నగా ఉండి అయ్యో ఒక పండితుడు చచ్చిపోయాడు అనే విషయాన్ని తక్కిన పురోహితుడికి చెప్పి ఏదైనా ప్రాయశ్చిత్తకరం ఆచరించి ఉంటే ఆ పాపం తొలగేది. అది చెయ్యకుండా ఆ చంపిన పాపం మళ్ళీ ఎవరికన్నా చెబితే ప్రతిష్ఠ చెయ్యనివ్వరేమో అని లోపల దాచుకుని మరీ ప్రతిష్ఠ చేశాడు. అదిగో ఆ పాపం వల్ల ప్రతిష్ఠ చేసినా 1000 ఎకరాల స్థలంలో అపూర్వంగా విష్ణుదేవుడి మందిరం కట్టినా వాడికి విష్ణుద్వేషం పట్టుకుంది.
అందుకే కృష్ణుడి మీద ద్వేషం కొద్దీ పాండవులకి సాయం చేయకుండా కౌరవులకి సాయం చేశాడు. కౌరవుల తరపున పాల్గొన్నాడు. యుద్ధంలో ద్రోణపర్వంలో అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు. చచ్చిపోయే ముందు అప్పుడు వాడి గుర్తుకొచ్చింది, నేను ఏ భగవంతుడి ఆలయం కష్టపడి కట్టానో ఆయనే ఈ కృష్ణుడు, ఆయనతో విరోధించాను అని చచ్చే ముందు ధ్యానం చేశాడు. దాంతో అంత్యకాలంలో ఎవరిని తలుచుకుంటున్నామో వారి లోకానికి వెడతాం. అందువల్ల వైరంతో అయినా వాడు మొత్తం మీద వైకుంఠానికి వెళ్ళాడు వాడు అదృష్టం వల్ల. అంటే బతికుండగా సాధించలేకపోయినా చచ్చి సాధించాడు. చాలామంది అందుకే చచ్చి సాధించడం మొదలెట్టారు ఈ మధ్యకాలంలో. కానీ అన్ని వేళలా అది పనికిరాదు, వాడికి ఏదో కాస్త కలిసి వచ్చింది. ఇప్పటికే ఆలయాలు చాలా అపూర్వంగా కాంబోజి దేశంలో కంపూచియాలో ఉన్నాయి. వాటిని వాళ్ళు ఏంటంటే టూరిజం మీద బతుకుతారు కనుక జాగ్రత్తగా కాపాడారు. అటు ఇటు అన్ని తురక దేశాల మధ్యలో స్వామివారు ఉన్నాడు. అదేం యోగం అంటే భగవంతుడి లీలలు మనకు అర్థం కావు. కాశీ విశ్వేశ్వరుడు పక్కన తురకాడు ఉంటాడు, సోమనాథేశ్వరుడు పక్కన తురకాడు ఉంటాడు, పక్కన ద్వారక ఈ పక్కన తురకాడు. అలాగే ఒక్కోసారి అన్ని విచిత్రమే, ఈ పక్కన ఆంజనేయుడు ఈ పక్కన కిరస్థానం వాడు ఇలా ఉంటాడనమాట. ఇవి సృష్టి యొక్క లీలలు. అంటే వాడు కూడా పూర్వజన్మలో మీరు చూడండి ఆశ్చర్యకరంగా, ఓసారి ఫస్ట్ టైం శ్రీలంక వెళ్ళినప్పుడు ఆ శ్రీలంకని తీసుకెళ్ళేటువంటి వాడి పేరు ఏమిటో చెప్పమంటారా, సెబాస్టియన్. నాకు తెలియక వాడు అందరూ శభాష్ అంటుంటే ఏమిటో అనుకున్నాను. ఆ తర్వాత వాడి జాతకం చూశాను, వాడు పూర్వజన్మలో కొంతకాలం ఉపాసన చేసి మధ్యలో చిన్న భ్రష్టుడు అయ్యాడు. ఆ భ్రష్టుడు ఏంటంటే ఈ జన్మలో ఇంకో మతంలో పడతాడు. పుట్టిన పూర్వజన్మలో ఆంజనేయుడు ఉపాసన చేశాడు కదా, ఆ పుణ్యం వల్ల ఏమైంది వాడికి ఈ జన్మలో అందరినీ ఆంజనేయుడి దగ్గరికి తీసుకెళ్ళడం మొదలెట్టాడు శ్రీలంక. ఆ పాత పాపానికి వాడి బతుకి చివరికి భగవంతుడు ఏం చేశాడో తెలుసా, వాడికేమో హిందువులు అంటే మంట, కానీ వాడిని రోజు ఆంజనేయుడి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత భగవంతుడు వీడికి ఇచ్చాడు. మళ్ళీ దీని మీదే బతికేటట్టు చేశాడు. ఆ పుణ్యం వల్ల ఏమవుతుందన్నమాట, వీడికి మళ్ళీ వచ్చే జన్మలో అపూర్వమైన జన్మ వస్తుంది. ఆ రకంగా వాడు అన్నాడు, అయ్యా లేదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో పేరు ఏదండి, మా మతం అదండి, కానీ నాకు హనుమంతుడు అంటే ఇష్టం అండి. ఏది నేను చెప్పింది 2013లో తీసుకెళ్ళాడు అనమాట శ్రీలంక మమ్మల్ని. అంచేత అప్పటి నుంచి నేను మొదట్లో తెలియక నేను కూడా కిరస్థానంగా ఉండి హిందూ ద్వేషంతో ఉండేవాడిని. కానీ భగవంతుడు ఏమిటో తెలియదు, కానీ నన్నేమో శ్రీలంకే తీసుకెళ్ళి దాని మీద బతకమన్నాడు. జీవనోపాధిగా ఇది ఇచ్చాడు. ఈ జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళల్లా ఆంజనేయుడి దగ్గరికి, శాంకరీదేవి దగ్గరికి వెళ్ళగా కొద్ది రోజులకు ఆయనే పోషిస్తున్నాడనే భక్తిభావం కలిగి నేను సంపూర్ణంగా హనుమద్భక్తుడు అయిపోయాను అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వాడు. అది వాడు మాకంటే ముందు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నాయన నీ పేరేమిటని అడిగాను. సెబాస్టియన్ అండి అన్నాడు. శహభాష్ అబ్బాయి నువ్వు నిజంగా అదృష్టవంతుడివి, తెలియకుండానే భగవంతుడు నేను అనుగ్రహించాడు. పూర్వజన్మలో చేసిన కర్మయోగం పోయి ఈ జన్మలో మళ్ళీ తిరిగి హనుమద్భక్తుడు అయ్యావు అని. కాబట్టి ఏ మతంలో ఉన్న మొన్న ఒక అతనైతే వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా కేవలం ఆయన ముస్లిం, పక్కా ముస్లిం అయితేనే 3.5 కేజీల బంగారంతో స్వామివారికి ఒక అపూర్వమైన ఆభరణం తయారు చేసి ఇచ్చేట పేపర్లో వేశారు. అంటే వీళ్ళందరూ కూడా పూర్వజన్మ యోగం. ఏ మతం ఏ కులం అనేది పరమాత్ముడికి అక్కర్లా, వాడిలో భక్తి ఏర్పడిందంటే ఆ క్షణం నుంచి వాడు పరమాత్ముడిని చెందడానికి అర్హుడవుతాడనమాట. అర్హతల్లా ఏమిటి అంటే భక్తి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి ఏదో సమయంలో యోగం వస్తుంది. ఈ కాంబోజీ దేశంలో అటు ఇటు తురకవాళ్ళైనా, ఏదో పక్కన మలేషియా మరో పక్కన థాయిలాండ్ ఇవన్నీ ఉన్నా వాళ్ళు మాత్రం దాని మీద బ్రతకాలి కనుక ఆలయాన్ని జాగ్రత్తగానే కాపాడతారు. పూజలు ఉండవు, ఉపచారాలు ఉండవు, అపచారాలు ఉండవు. టిక్కెట్ పెట్టారు, లోపలికి వెళ్ళచ్చు. ఒకసారి వెడితే 5-6 రోజులు పడుతుంది మొత్తం చూసి రావడానికి, అంత అపూర్వంగా ఉంటుంది. అసలు ఎటువంటి ఆలయం, బ్రహ్మ సరస్సు అనే ఎదురుగుండా పెద్ద అపూర్వమైన 1000 ఎకరాల సరస్సే ఉంది ఏకంగా. అది క్రమంగా కుంచుకుపోయి ఇప్పటికి కూడా 100 ఎకరాలకి తక్కువ కాకుండా ఆ పెద్ద చెరువు ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ శ్రీలంక ఎత్తరేక అక్కడికి వెళదాం. ఈ ప్రపంచంలో తిరగవలసిన చాలా ఉన్నాయనుకోండి, భగవంతుడు అనుగ్రహం ఇస్తే మనం వెళ్ళగలుగుతాం. కానీ చాలా అపూర్వమైన యోగాభ్యాసానికి పనికొచ్చే స్థలం అది. అక్కడికి వెళితే 2 నిమిషాలు కనుక కూర్చుంటే ఎటువంటి వాడికైనా యోగాభ్యాసం జరుగుతుంది, కుండలిని శక్తి ప్రచోదనం అవుతుంది. అందుకని యోగుల స్థలముగా కాంబోజీ దేశాన్ని పేర్కొన్నారు. ఆ కాంబోజీ దేశంలో యవనాసుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన ఉండేవాడు. వీడక్కడ ఇప్పుడు సుదక్షిణుడు అనేవాడు కట్టినటువంటి ఆలయానికి కొంచెం దగ్గరలోనే ఎప్పుడో త్రేతాయుగంలో ఒక అపూర్వమైన శివాలయాన్ని నిర్మించాడు. శివాలయం
ఎప్పుడు కూడా అసలు ఏ ఆలయమైనా ఒంటరిగా నిర్మాణం చేయకూడదు అని. ఎంతో కొంత పక్కవాడి సహకారం తీసుకోకుండా సంపూర్ణంగా తన ధనంతో కడితే అటువంటి వాడికి కొంత దోషం కలుగుతుంది అని. ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు సగర్వంగా నేను ఎవరి దగ్గర పైసా తీసుకోకుండా సొంత డబ్బుతో స్థాపించాను అన్నాడంటే దానివల్ల ఇంక చెప్పడం అనవసరంగా కలవు. ముఖ్యంగా కలియుగంలో సంఘీ శక్తి, సంఘమే శక్తి. దైవ కార్యములు నాలో అందరినీ భాగస్వాములు చేయాలి. లేకపోతే ఇప్పుడు ఒక్క వ్యక్తి తలుచుకుంటే గోశాలను అత్యద్భుతంగా కట్టగలిగేవాడు మీ ఊళ్ళో లేక కాదు. అందరూ భాగస్వాములు అయితే పుణ్యం అందరికీ పంచిపెట్టాలి. తర్వాత రక్షణ భారం కూడా అందరూ తీసుకుంటారు. తద్వారా ధర్మకార్యాలు అందరూ నిర్వహించినట్టు అవుతుంది. అందుకనే పుణ్యాత్ములు ఎప్పుడూ కూడా పూర్వం మహారాజులు కూడా వాళ్ళ ఆలయం కట్టేటప్పుడు కూడా ప్రజలు తలకో ఇటుగా పట్టుకొచ్చి అక్కడ పెట్టి వారు అది పెట్టి తీరాలన్నమాట. కానీ ఇతడు ఏం చేశాడు, యవనాసుడు నేను నా డబ్బుతోటే కడతాను అని ఎవడన్నా డబ్బు ఇవ్వడానికి వస్తే వాడినల్లా తెచ్చేవట. నువ్వు పాపం చేసి సంపాదించావు, నువ్వు ఇంకోటి చేసి సంపాదించావు అంటే ఎవడో ఎప్పుడో ఒకప్పుడు పాపం చేయకుండా ఎలా ఉంటాడు? ద్రవ్యం పూర్తిగా ధర్మంగా సంపాదించడం అంటే కుదరదు. ఎంత గింజుకున్నా, ఎంత మంచివాళ్ళైనా అప్పుడప్పుడు అసత్యం ఆడకపోతే ఆ పూట గడవనటువంటి స్థితి అప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంది. అందులో ముఖ్యంగా వ్యాపార రంగం ఉంది. వాడు అవతల వాడు అప్పులు ఎగ్గొట్టేసేస్తాడు అనుకుందాం. రోజు వచ్చి ఇవ్వండి 100 అంటాడు. ఇచ్చామా 100, ఇహ మర్నాడు వాడు కనిపించదు వాడి 100. అప్పుడు ఏమవుతుంది మనకి? అందుకని విసిగిపోయి ఉన్నా సరే లేదు అంటాం, జేబులో ఉన్నా సరే. ఈ విధంగా అప్పుడప్పుడు అర్థాన్ని రక్షించుకోవడానికి కొంచెమో గొప్ప అసత్యం ఆడాలి. కాబట్టి ప్రతి అర్థంలో దోషం ఉంటుంది. ధర్మకార్యానికి కొంత ధనం కేటాయిస్తే ఈ అర్థంలో ఉన్న దోషం పోతుంది. అందుకని ఏం చెప్పారంటే మంచి వ్యాపారాభివృద్ధి అయ్యాక అందులో ఎంతో కొంత భాగాన్ని దైవ కార్యానికి వినియోగించు. అప్పుడు ద్రవ్యం శుద్ధి అవుతుంది. ఏ కార్యం, ఒక వ్యాపారం అని కాదు, ఏ వృత్తిలో అయినా ఎప్పుడో ఒకప్పుడు అధర్మం లేకుండా కుదరదు. సంపూర్ణంగా నేను న్యాయమూర్తిని అని చెప్పగలిగేవాడు ఎవడుంటాడు? రాముడే చెప్పాడు, రాజుగా ఉన్నప్పుడు ఒక్కోసారి నేను కూడా పొరపాటు చేయొచ్చు ఏమో, నా అపరాధం నాకు తెలియదు, మీరు చెప్పండి అన్నాడు ఆయన. అందుకని ద్రవ్యము దైవ కార్యాలకి సత్కార్యాలకి వినియోగపడితే మంచిది. ఆ కారణం చేతనే అందరినీ కూడా భాగస్వాములు చెయ్యాలి. ఈ యవనాసుడికి చదువుకున్నాననే అహంకారం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఎవడన్నా ఏమండి మీరు ఆలయం కడుతున్నట్టు కదా ఈ 100 ఏమనంటే నువ్వు ఇచ్చేది నాకు, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను, నేను గొప్పవాడని వాడు. పోనీ ఇతడు నిజంగా గొప్పవాడేనా అంటే డబ్బు సంపాదించడానికి అంతఃపూర్వం ఆయన పడినటువంటి పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలలో అప్పుడు మాత్రం వచ్చిన డబ్బు సంపూర్ణంగా న్యాయమని చెప్పడానికి లేదు. ఓ వ్యక్తి నేను ఎవరి దగ్గర పుచ్చుకొని అన్నాడండి, ఇంత పూర్వం నువ్వు చేసిన ఉద్యోగంలోనో లేకపోతే వ్యాపారంలోనో లేకపోతే ఇంకో చోట నువ్వు మాత్రం ఏదో అధర్మ సంపాదన లేకుండా ఎలా ఉంటావు? ఈ భూమి మీద పుట్టాక ఎవడైనా ఎంత గొప్పవాడైనా తప్పదు. అసలు గవర్నమెంట్ జీతం పుచ్చుకున్నామంటే ఎంతో కొంత అధర్మం ఉంటుంది. ఎందుకంటే తెలుసో తెలియకో ప్రతి గవర్నమెంట్ ఎంతో కొంత తప్పు చేయవలసింది. తప్పు చేయనటువంటి ప్రభుత్వం ఉండదు. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్యం పూర్తయిన తర్వాత ఏ మహారాజైనా నరకానికి పోవలసిందే, వాడు తప్పు చేయక తప్పదు గనక. సాక్షాత్తు ధర్మరాజు అంతటి వాడికైనా రాముడికైనా అధర్మం తప్పదు గనక. కాకపోతే రాముడు లాంటి వాళ్ళకైతే దాని విధానం తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. ఆయన మహాత్ముడు కనుక సామాన్యుడికి తెలియదు. అందువల్ల ఇతడు ఈ అహంకారం వల్ల ఎవరిని దగ్గరికి రానివ్వక తన డబ్బుతో కట్టాడు. సరే మొత్తం మీద మంచి ఆలయం కట్టాడు. కట్టిన తర్వాత ఏం చేసేవట, రోజు అద్భుతంగా శివుడికి పూజలు చేశాడు. 6 సంవత్సరాల పాటు శివుడికి ఎడతెరపి లేకుండా ఆయన అభిషేకాలు చేశాడు. అందులో కార్తీక మాసంలో అభిషేకాలు అనగానే ఎక్కడెక్కడి వాళ్ళు ఆవు పాలు డబ్బాలకు డబ్బాలు పట్టుకొచ్చేసేవారు. బిందులకు బిందులు, గుండిగులు పాలు వచ్చేవి, తేనె వచ్చేది, ఆవు పెరుగు పట్టుకొచ్చేవారు, నెయ్యి పట్టుకొచ్చేవారు, బెల్వపత్రాలు పట్టుకొచ్చేవారు. శివుడికి బెల్వపత్రాలు అంటే బాగా ఇష్టం. బెల్వపత్రం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో సంపద కావాలంటే ఓ మారేడు చెట్టు వేసుకోండి. ఏమంటే ఎక్కడి నుంచి చెప్పారండి ప్రమాణం అంటే, తెల్లవారులు వేస్తే రోజు మీరు ఏదో ఒక పూజ చేసుకుని ఉన్నారు కదా, లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, 108 నామాలు. అందులో లక్ష్మీదేవికి ఒక నామం ఏమిటి, బెల్వనిలయ. భాస్కరి బెల్వనిలయ అని ఉందా లేదా? బెల్వనిలయ అంటే బెల్వమే నివాస స్థానముగా కలది. ఎక్కడ బెల్వపత్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని మన పూర్వులు ఏం చెప్పారంటే, వెర్రివాళ్ళలారా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండద్దన్నది తుమ్మ చెట్టుకి వాటికి అవి గుచ్చుకుంటే పిల్లలు దెబ్బతింటారు కాబట్టి, అంతేగాని బెల్వపత్రం మాత్రం ఇంట్లో ఉండాలి, అది ఉంటే లక్ష్మి ఉంటుంది అన్నారు. తెలియక ఈ మధ్యన ఎవడో ఓ వాస్తు పక్షి చెట్టు కొట్టేయమన్నట్ట బంగారంలో పెరిగిన బెలవృక్షం కొట్టేశాడు. పరమ దారిద్ర్యం పొందాడు. తెలుసా వాడి తర్వాత
బిల్వవృక్షాన్ని కనుక కొట్టేస్తే కటిక దారిద్ర్యం పట్టుకుంటుంది, మహాపాపం అది. అసలు చెట్లు కొట్టడం ఏంటి? అత్యావశ్యక స్థితి ఉంటే తప్ప చెట్టు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదో దేవాలయం కట్టాలి, అడ్డొచ్చింది చెట్టు, అప్పుడు కొట్టాలి. అది కూడా చెట్టుకి పెద్ద పూజా విధానాలు చాలా ఉన్నాయి. ఇవేమీ లేకుండా తొందరపడిపోయి ఒక వృక్షాన్ని కొట్టేశామంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం మనం చేసుకోవలసిందే, లేదా ఆ పాప ఫలితం అనుభవిస్తాం. అందుకని ఇతడు బెల్లపత్రాలు అవి తెస్తూ ఉంటే వాటితో అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసేవాడు. ఇలా ఉండగా హఠాత్తుగా యవనాసుడికి గుడి కట్టిన 6 ఏళ్ల తర్వాత అపస్మారము అని ఒక వ్యాధి వచ్చింది. సడన్గా కడుదిరి కింద పడిపోయేవాడు, మూర్ఛ. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఫిట్లు వచ్చి పడిపోవడం అనమాట. ఇలా మూతి పక్క వచ్చేసేది, నాలుగు బయటకు వచ్చేసేది, నొరగొచ్చేసేది, చేతుల్లో కొట్టేసుకునేవాడు, పడిపోయేవాడు. తాళాలు గుర్తి చేతిలో పెట్టాల్సి వచ్చేది ప్రతివాడు. ఇరక ముక్కలో ఏదో ఒకటి చేతిలో పెడితే ఓ పావు గంట కోలుకునేవాడు. మళ్ళీ అరగంట పోయాక పూజ చేద్దామంటే మళ్ళీ పడిపోయేవాడు. రోజు 5-6 సార్లు పడిపోతూ ఉంటే వాడు ఆవిడ కంగారు వచ్చింది. ఆయుర్వేదం డాక్టర్ గారు వచ్చి, మీ ఆయనకి తీవ్రమైన అపస్మార వ్యాధి వచ్చింది, ఈ మూర్ఛ వ్యాధి పెరిగింది అంటే వాడు చచ్చిపోతాడు. ఇలా ఇంకొక 5-6 నెలలు కనుక ఏకధాటిగా రోజు 4-5 సార్లు ఫిట్లు వస్తే ఇంకా తర్వాత వాడికి ఫిట్నెస్ ఉండదు, ఇక ఒకటే ఫిట్నెస్, యమధర్మరాజు గారి దగ్గర వెళ్ళిపోతాడు, తర్వాత జాగ్రత్త అన్నారట. పాపం ఈయన పరిస్థితి ఏంటంటే కష్టపడి గుడి కట్టా, అక్కడికి వెళ్ళి అభిషేకం చేద్దామంటే పడిపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయి. తీరా సరిగ్గా శివుడి దగ్గరికి నీళ్లు పోసేసరికి ఢామని దాని మీదే పడిపోవడం. ఎలా మరి? అందుకని ఏడుస్తూ కూర్చుని, ఏం జరిగిందో అపరాధం తెలియకుండా నేను ఏదైనా శివాపరాధం చేశానా, భగవద్ద్రోహం చేశానా, గురుద్రోహం చేశానా, అన్నద్రోహం చేశానా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన అదృష్టం బాగున్నది. పరమాత్ముడికి ఎలా కట్టినా ఆలయం ఆలయమే కదా, అంచేత కాపాడతాడు పరమాత్మ. విశ్వామిత్ర మహర్షి సీతారామ కళ్యాణం పూర్తయ్యాక ఇంకా కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేద్దాము అని ఆ సమయంలో సీతారాములు ఇద్దరినీ కూడా అయోధ్యకు పంపేశాక హాయిగా తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా తిరుగుతూ కాంభోజి దేశం వచ్చాడు. కాంభోజి దేశం అంటే ప్రత్యేకంగా మొదట్లో శైవ దేశం, ఆ తర్వాత విష్ణు ఆలయాలు కూడా వచ్చాక శివకేశవులకు అభేదం ఒకే చోట ఉండే ఆలయాలు ఉండేటటువంటి దివ్యస్థలం. ఆ కాంభోజ దేశపు రాజులు ఆ రోజులో మహాదాతలుగా కూడా పేరు. అసలు పూర్వకాలంలో కాంభోజరాజు అని ఒక రాజుగారి కథ ఒకటి ఉన్నది శనిగారి చరిత్రలో. శని మహిమలు చాలా గొప్ప ఉన్నాయి. అందులో కాంభోజ దేశపు రాజు గారిని శని పట్టుకున్నాడు. పట్టుకుంటే వాడు నానాయాత్ర పడతాడు. అప్పుడు చివరికి శివుడు రక్షించడానికి వచ్చి, ఒరే శని, నువ్వు పట్టుకున్నది కాంభోజ దేశరాజును కాదురా, నన్నురా, వాడిని నువ్వు పట్టుకున్నావు, వాళ్ళ ఆవిడ నన్ను పట్టుకుంది, అంచేత నేను రక్షించడానికి మధ్యలో నానాయాత్ర పడుతున్నాను అంటాడు. అదొక ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్పుకుందాం. చాలా గొప్ప దేశం అది. కర్మయోగం వల్ల అలాంటి దేశాలన్నీ ఇప్పుడు మనకి సంబంధం లేని దేశాలు అయిపోయాయి. ఏం చేస్తాం? ఇదే కాలప్రభావం అంటారు. కాలోహి దురతిక్రమ. నిన్న మొన్నటిదాకా పాకిస్తాన్ అంటే సింధు దేశం అంటే మందే. సింధురాజు గారు, సైంధవుడు, దుర్యోధనుడి బావగారు, అదంతా మన భారతదేశంలో. అది ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయిందా లేదా? ఎంత అత్యద్భుతమైన దివ్య దేశం అండి గాంధార దేశం అంటే. ఆ గాంధార దేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. కాందహార్ అంటే అదే. కాందహార్ అంటే గాంధారం, అంటే గాంధారి అక్కడ ఆవిడ. అది చివరికి తురకాళ్ళ చేతిలో గడిపోయింది. అత్యంత పవిత్రమైనటువంటి మద్రదేశం అంటే ఇరాన్ దగ్గర నుంచి మ్యాడ్రిడ్ వరకు అది ఇతరులకు చేతుల్లో గడిపోయాయి. మొత్తం ఈ విధంగా అపూర్వమైన వేద సామ్రాజ్యం, వేదనా సామ్రాజ్యం అయిపోయింది వాడు కాలప్రభావం వల్ల. ఈ ఉన్న కాస్తదైనా నిలబెడదామా అంటే దరిద్రపు రాజకీయాల వల్ల ఇతర మతస్థులకు కొమ్ము కాసేవాడే కానీ మనని పట్టించుకునేవాడు ఎవడో కనపడ్డు. మనని మనమే రక్షించుకోవాలి, ఇంకేం చేస్తాం? వద్దలేదు ఆత్మానం. మనం రక్షించుకోవాలంటే మీలాంటి పుణ్యాత్ములు ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు పురాణాలని పోషించాలి, ఆలయాల్ని పోషించాలి, ఎప్పటికప్పుడు గోశాల రక్షణాదులు చెయ్యాలి. వీటిని చెయ్యాలంటే అశేషంగా ఇలాగే తరలి రావాలి. ఎంత శ్రద్ధగా పురాణాలు వింటే మీలో అంత ధర్మం నెలకొల్పాలనేటటువంటి ఊహ వస్తుంది. ఒక్కసారి ధర్మం పాదుకుంది అంటే పూర్తిగా వేరు భూమిలోకి దిగినట్టుగా మన మనస్సులోకి దిగిందంటే ఇంకా తర్వాత ఈ ధర్మాన్ని ఏ దౌర్భాగ్యుడు వెనక్కి తీసి నాశనం చేయలేడు. అంత లోతుల హృదయాల లోపల గడిపోవాలన్నమాట ధర్మం అంటే. ఎప్పుడు మామిడి చెట్టు లక్షణం ఏంటో తెలుసా? టెంక ఎంత లోతుగా పాతితే చెట్టు అంత బాగా పైకి వస్తుంది. ధర్మం కూడా అలాగే లోతు గడిపోవాలన్నమాట హృదయంలోకి. సందేహం లేదు. నాకు నమ్మకం ఏంటంటే మళ్ళీ మనకి రాజధాని కూడా ఇక్కడి నుంచి వస్తుంది కనుక ఇక్కడి నుంచి గుంటూరు దగ్గర నుంచి ధర్మం అనేటటువంటి ఒక కల్పవృక్షం శాఖోపశాఖల యావత్ ప్రపంచాన్ని వ్యాపింపచేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తుంది.
ఎందుకంటే ఇలా 40 రోజులు ప్రవచనాలు ఈ మధ్యకాలంలో నేను ఎరిగి మరి ఎక్కడ జరగడంలా, అది ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఈ ప్రాంతమే. ఆ విషయంలో మాత్రం హరిగారు మనకి చాలా మహోపకారం చేసి పెట్టారు. ఈ క్షేత్రం కూడా మామూలు క్షేత్రం కాదు. దీని విశిష్టత ఆఖరణ ఆయనే వచ్చి ఈ మంగళం చెప్పే ముందు వివరిస్తారు. చాలా గొప్ప క్షేత్రం, సామాన్యమైనది కదా, అపూర్వమైన క్షేత్రం. 1961లో శంకరాచార్యులు వారి విగ్రహ ప్రతిష్ఠాన్ని భయం చూశారు. అంటే నేను పుట్టలేదు, మనం పుట్టని క్రితం ఈ ఆలయాలు వచ్చాయి. అటువంటి ఆలయాల్లో పుట్టిన తర్వాత మనం ఇక్కడ అడుగుపెట్టి హాయిగా ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. అందువల్ల ధర్మ సంస్థాపన ఎప్పుడూ చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ధర్మ సంస్థాపన కోసమే విశ్వామిత్రుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కాంబోజి దేశం వెళ్ళి శివాలయంలో అభిషేకం చేసుకుందామని వెళ్ళాడు. ఆ సమయంలో అందరూ ఆలయం కట్టినటువంటి మహానుభావుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడని చెప్పుకుంటూ ఉంటే విశ్వామిత్రుడు అది విని, ఆలయం కట్టినవాడు యవనాసుడని ఎవడో ఉన్నాడట విన్నాను, వాడికి మూర్ఛరోగం వచ్చిందా అని అడిగాడు. అవునండి, తమరెవరండి అంటే ఆ పక్కన ఉన్నవాడు అన్నాడు, ఆయన ఎవరని అడుగుతారు ఏమిటి, ఆయన మా గురువు గారు, సాక్షాత్తు గాధినందనుడు విశ్వామిత్రుడు, మీకు నాకు గురువు కాదు, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకమంతా కొనియాడుతున్న శ్రీరామచంద్ర ప్రభువు కూడా అస్త్ర హృదయం అనే విద్యను ఉపదేశించిన మహాగురువు అనగానే అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోయి విశ్వామిత్రుడు అంతటి మహర్షి ఇక్కడికి వచ్చాడా అని అందరూ సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో కొలిచారు ఆయన. ఆ తర్వాత వీళ్ళంతా, అయ్యా యవనాసుడు అని మా ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడండి, చాలా కష్టపడ్డాడండి, సొంత డబ్బుతో ఈ ఆలయం కట్టాడండి, 6 ఏళ్లుగా పూజలు చేస్తున్నాడు, హఠాత్తుగా ఏమొచ్చిందో తెలియదు, కళ్ళు తిరిగి పడిపోతున్నాడు, వాడికి మూర్ఛరోగం వచ్చింది, ఆ అపస్మార స్థితిలోనే ఏదో సమయంలో శాశ్వతంగా చచ్చిపోతాడు, కన్ను మూస్తాడని వైద్యులు చెబుతున్నారు, మీరు రక్షించండి బాబోయ్ అని కాళ్ళ మీద పడగానే ఆయన ఎక్కడున్నాడు యవనాసుడు అని అడిగాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇదిగో మా ఇల్లు ఇక్కడే ఉందండి, పక్కనేనండి అని తీసుకెళ్ళింది. భక్తులందరినీ మీరు బయటే ఉండండి, మీరు అందరూ లోపలికి వస్తే ఆ లోపల ఉన్నవాడికి ఊపిరాడదు అని విశ్వామిత్రుడు స్వయంగా వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుని యగాదిగా చూసి, ఓ యవనేస్తా కూర్చో అన్నాడు. అప్పటిదాకా ఎల్లా మూతి పక్కకు పెట్టి గితగితా కొట్టుకుంటున్నవాడు టక్కన లేచి కూర్చున్నాడు. మంచి ఉత్సాహంగా కూర్చోవడంలో కూడా మీరు కుర్చీలో టీవీగా కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు వాడి అనమాట. వాళ్ళ ఆవిడకి ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్యకాలంలో మా ఆయన 2 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు, మీరు కూర్చో అనగానే కూర్చోగలిగాడు. అది మీ మహిమ. అందుకే రాముడు అంతటి వాడు మిమ్మల్ని గురువుగా ఎంచుకున్నాడు. తండ్రి ఈయన్ని రక్షించండి అనగానే అప్పుడు ఆయన అతన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలందరినీ కూర్చోబెట్టి, ప్రజలారా మీకు రహస్యం చెబుతున్నాను, ఇతను మూర్ఛ వ్యాధి గల కారణం చెబుతున్నాను. మొదటి లోపం, ఆలయాలు కడుతున్నప్పుడు ఎవరైనా అందులో కాస్త సహకారం చేస్తామంటే తిరస్కరించడం, అది చిన్న దోషం. ఇంకా పెద్ద దోషం ఏంటి అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, మీద ధర్మశాస్త్రంలో ఎప్పుడైనా ఆలయాలు కడుతున్నప్పుడు ఎవరన్నా 10 రూపాయలు ఇస్తామంటే మొహమాట లేకుండా పుచ్చుకోండి. ఎలాగో మీరే సొంతానికి ఎందుకు కొడుకుంటారు, మీ కర్మయోగం ఎందుకు, మీరు 10 మందికి ఇచ్చేవాళ్ళే కానీ 10 మంది చేతులు పడితే అప్పుడు ఆలయానికి అభివృద్ధి ఉంటుంది, అది ధర్మం కూడా. అలా కాకుండా ఒంటరిగా ఉంటే తానొక్కడే అన్నీ చేస్తే అది ధర్మ విరుద్ధము. ధర్మకార్యములలో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇక రెండవ దోషం ఏమిటో తెలుసా, ఆ దోషాన్నైనా భగవంతుడు క్షమిస్తాడు. ఈతడు చేసిన మహాపరాధం, అనుదినము శివుడికి అభిషేకం చేశాక ఆవు పాలు తెచ్చారు ఎవరో గుండిగా, ఆ గుండిగడు పాలు అభిషేకం చేశాడు, ఆ తర్వాత తేనె పోశాడు, పాలు తర్వాత తేనె తర్వాత పెరుగు తర్వాత పంచదార తర్వాత నెయ్యి, ఆ తర్వాత జలము, ఇలా అనేక ఫల పుష్ప రసాలతో అభిషేకం చేసి ఆఖరణ ఇంత పెసరు కూడా తాను తీర్థంగా పుచ్చుకోకుండా ఎవరికి ఇవ్వకుండా దాన్ని పట్టుకెళ్ళి పాడుబడి నూతులు పోసేసేవాడు. ఒక్కనాడు కూడా అతను దానిని తీర్థంగా తీసుకోలేదు. ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. తేన అర్పితంతు యద్వస్తు తద్దివ్యం వస్తు భక్షయేత్ యస్సంత్యజేత్ ప్రసాదం తం అపస్మారీ సజాయతే. శివుడికి కానీ విష్ణువుకి కానీ ఎవరికైనా అభిషేకం చేశాక ఆ అభిషేక ద్రవ్యాన్ని అందరూ తీర్థంగా పుచ్చుకోవాలి, ఎంతో కొంత. అలా ఎవరికీ తీర్థం ఇవ్వకుండా తాను పుచ్చుకోకుండా దాన్ని పెంటపాలు చేసేవాడు ఇలా ఒంటికి రోగం వచ్చి అపస్మారీ సజాయతే, అపస్మారం అనే రోగంలో కడతాడు. ఈ జన్మలో ఎవరికైనా ఫిట్ అనే ఒక రోగం వచ్చిందంటే దాని అంతరార్థం వాడు అభిషేకం చేసిన ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోలేదు. ఇంకెంత మించి మనం దాని గురించి చెప్పక్కర్లా. అంత సుస్పష్టంగా విశ్వామిత్రుడు చెప్పిన మాట యవనాస్య చరిత్రలో
పరాశర సంహితలో. వీడు చేసిన మహాపాపం. ఆ తర్వాత ఏం చేశాడు? పోని ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి ఇన్ని గుండిగల పాలు ఎక్కడ ఒక్క ఉద్ధరిని కూడా తీర్థమివ్వక తాను పుచ్చుకోక పారవేయడమే కాకుండా ఎవరన్నా పళ్ళు పట్టుకొస్తే శివుడికి నైవేద్యం పెట్టింది మనం తినకూడదట అని దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక పాడుపడిన నూతిలో పారేశాడు. ఏ పండు నైవేద్యం తినలేదు. తద్దివ్యం వస్తు భక్షయేత్. ఎవరైనా తీర్థం తీసుకోవాలి, పండు ఇస్తే దాన్ని ఆహారంగా ప్రసాదంగా స్వీకరించాలి. ఒక్క బిల్వపత్రం లాంటివి శివుడి మీద పెట్టిన తర్వాత మన చేతికి ఇస్తే దానిని నంది మీద పెట్టాలి. తీర్థమైతే వెంటనే తాగాలి, పండు అయితే ఆ క్షణమే తినాలి. ఇవేమీ చేయకుండా వీడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. రెచ్చిపోయి తానే శాస్త్రజ్ఞుడిలాగా మహాపండితుడిలాగా అన్నీ తెలుసున్నట్టుగా కబుర్లు చెప్పి, అబ్బే శివుడికి అభిషేకం చేశాం, ఈ ద్రవ్యం మనం పుచ్చుకుంటే మహాపాపం, ఇదంతా నందిదే అని మొత్తం తీసుకెళ్ళి గుండిగలు పాడుబడి నూతిలో పైగా తవ్వించి మరి అందులో పోయించాట. పూడికి తీయించి పాడుబడి నూతిలో పోయించాడు. ప్రసాదం అందులో కూడబెట్టాడు. బెల్వపత్రాలు అవి ఏమన్నా ఉంటే నంది మీద పెట్టేవాడు. ఇంకా నంది మీద ఆ బెల్వపత్రాలు పెట్టాడు కాబట్టి ఇంకా బతికున్నాడు, లేకపోతే ఎప్పుడో పోయేవాడు వీడు. చేసిన మహాపాపాలిని ఇక మీద గుర్తుపెట్టుకోండి. ఎస్ సంత్యజేత్ ప్రసాదం తం. శివుడికి అర్పించిన ఆ ప్రసాదం కనుక ఎవడన్నా తిరస్కరిస్తే అపస్మారీ సజాయతే. అపస్మార రోగంలో గడిపోతాడు. వాడు వచ్చే ప్రతి రోగానికి ఇలాంటి ఏదో దోషమే కారణం. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే యుగాలు సరిపోవడం లేదు. అందుకని సాధ్యమైనంత వరకు మన జాగ్రత్త మనం తీసుకోవాలి. అనగానే వాళ్ళకి మతిపోయింది. అప్పుడు వీడన్నాడు యవనాసుడు, నిజమేనండి, నాకు తెలియదు, భ్రమలో పడ్డానండి. అందుకే ఏనాడు నేను అభిషేకం చేశాక ఆ ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు. పైగా నాకు ఎందుకో రాయి కదండి శివలింగం అంటే, రాయి మీద పాలు పోసిన తర్వాత ఆ పాలు తాగడం ఏంటి అసహ్యం అనుకునేవాడిని. శివుడు లింగం రాయట. ఇంత కష్టపడి శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఈ మూర్ఖుడికి వచ్చిన లక్షణం ఏంటంటే, ఆయన మీద పోసేసాం లేదా పంచలోహ విగ్రహాల మీద పోసాం, దాంతో ఈ ద్రవ్యాలన్నీ పాడైపోయినట్టే కదా, ఇవి ఎలా తాగుతాం అనుకుని లోపల లోపల ఒక కుత్సిత బుద్ధితో అది పుచ్చుకోలేదు అన్నట్ట. అది తెలిసినైనా అందుకే చెబుతున్నాను. చూసావా, చేతులారా తెచ్చుకున్న రోగం. 6 సంవత్సరాలుగా శివాభిషేక ద్రవ్యాన్ని పెంటపాలు చేసి ఇప్పుడు నువ్వు పెంటపాలు అవ్వబోతున్నావు అనగానే, అయితే ఇంకా నాకు మార్పు లేదండి, ఈ రోగం నుంచి బయటికి రానా, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అనగానే విశ్వామిత్రుడు, లేకపోవటం ఏంటనైనా, పాము వంటి దాని కాటుకు కూడా విరుగుడు ఉంది. పాము కాటేస్తే పాము కాటికే విరుగుడు ఉంటే పాపానికి విరుగుడు లేకుండా ఎలా ఉంటుంది? ఈ సృష్టిలో ప్రతి పాపానికి విరుగుడు ఉంది. కాకపోతే కొన్ని పాపాలకి విరుగుడు అంత తేలిక కాదు, కొన్నింటికి మాత్రం విరుగుడు తేలిగ్గా ఉంటుంది. ఏమిటో చెప్పండి అన్నాడు ఈయన. 27 హనుమన్నామాలు ఉన్నాయి. ఆ నామాలు నీకు శ్లోక రూపంలో ఉపదేశిస్తాను. ఆ నామాలు ఉదయం పూట రోజు 108 సార్లు పారాయణ చెయ్యి. ఆ తర్వాత చూడు ఎలా ఉంటుందో చెబుతాను అని ఏం చేశాడు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః అక్షహంతా రామసకః రామకార్యధురంధరః మహౌషధిగిరేర్హారీ వానర ప్రాణదాయకః వారీశ తారకశ్చైవ మైనాకగిరిభంజన నిరంజనః జతక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వరేత మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాత భాష్యకృజ్జగతాంవరః శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణః. ఇవి మొత్తం 20 నామాలు. ఈ 20 నామాలు నీకు ఉపదేశిస్తున్నాను. నువ్వు వెంటనే వీటిని జపం చెయ్యి. రోజు శివాలయంలో కూర్చుని ఈ జపం చేయాలి. కానీ మళ్ళీ వీడికి అనుమానం, శివాలయంలో ఆంజనేయుడి నామాలు చదవచ్చా అండి అన్నట్టు. ఒరే అందుకేరా నీకు ఈ రోగం. గురువుగారు నేను చెప్పాను కదా, రోజు హనుమంతుడి అష్టోత్తర శతనామాలు చదువుతున్నావు కదా, అందులో ఒక నామం ఏమిటి? ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. పైగా ఇందులో ఒక నామం ఏమిటి? శివధ్యానపరః నిత్యం. ఆయనే స్వయంగా చెప్పుకుంటే శివపూజాపరాయణ అని కూడా ఒక నామం ఉన్నది. శివుడైనా కేశవుడైనా ఒకటే. ఈ జ్ఞానం లేకపోవటం వల్ల
ఇష్టం వచ్చినట్టుగా నీవు సొంత పెత్తనాలతోటి చెయ్యరాని పనులు చేయటం వల్ల ఈ రోగం తెచ్చుకున్నావు. గురువుగారు ఒక మాట చెప్పారనుకో, ఇది సరిపోతుందండి, ఇలా చేయొచ్చా అండి అని రెండో ప్రశ్న వేయకూడదు. మూఢాత్మ, నేను సహజంగా ఇలా ఎవరైనా ప్రశ్నించుంటే శపించేవాడిని. ఇప్పటికే నువ్వు గాఢమైన రోగంలో ఉన్నావు, రోగంలో ఉన్నవాడిని మళ్ళీ ఏం శపిస్తాను? అందుకే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకుని, నిజంగా విశ్వామిత్రుడు కొంచెం కోపం ఎక్కువే, ఆ పూట తట్టుకున్నాడు ఆయన. వీడు అదృష్టం బాగుండి, లేకపోతే గురువుగారు చెప్పాక ఎదురు ప్రశ్న వేస్తావా హుమ్ అన్నాడా ఇక వాడు కనిపించడు. అందుకని అదృష్టం ఎక్కడో కలిసి వచ్చింది వీడికి. శివుణ్ణి ప్రతిష్ఠించాడుగా, ఎలా చేసినా పుణ్యం కనుక ఈ గురువుగారి రూపంలో ఆయన్ని అనుగ్రహించింది ఆ శివప్రతిష్ఠ లేక పూజా ఫలం అన్నమాట. అందుకని గురువుగారు కొంచెం శాంతం వహించి, నాయన నువ్వు ఇంకిలాంటి ప్రశ్నలు వేయకు, శివాలయంలో కూర్చుని విష్ణువుని చూడగలిగేవాడు, విష్ణువాలయంలో కూర్చుని శివుణ్ణి చూడగలిగేవాడు, ఈ ఇద్దరూ కూడా అదృష్టవంతులు. అందువల్ల నువ్వు తప్పక అక్కడ కూర్చుని హాయిగా హనుమంతుని యొక్క 108 నామాలలో ముఖ్యమైన 27 నామాలు నీకు ఇస్తున్నాను. ఈ 27 నామాలు భక్తిగా చెయ్యి. నక్షత్రమాలా దివసం అంటే 27 రోజుల పాటు చెయ్యి అనగా ఆ క్షణమే విశ్వామిత్రుడికి భక్తితో నమస్కరించి, అయ్యా ఇప్పుడు నా అపరాధం ఏమిటో తెలిసింది, ఎవరైనా గురువులు ఏదైనా చెబితే దానికి ఎదురు ప్రశ్న వేయకూడదు, గురువాక్యంతో కర్తవ్యం, గురువుగారి వాక్యం తక్షణమే కర్తవ్యం, అది మంచైనా చెడ్డైనా మనకు అనవసరం అని వెంటనే కాళ్ళకి నమస్కరించి యవనాసుడు శివాలయంలోనే ఒక మూల కూర్చుని రోజు ఈ హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల కపేంద్ర పింగళాక్షస్య లంకాద్వీప భయంకర ఈ నామాలు చదువుకోవడం మొదలుపెట్టాడు. అలా 108 పర్యాయాలు చదివేవాడు. చదివినప్పుడల్లా ఒక రుద్రాక్ష తీసుకెళ్ళి శివుడి మీద పెట్టేవాడు. ఒకసారి చదివాడు, చదవగానే లెక్క కావాలి కదా, దానికోసం ఒక రుద్రాక్ష అన్నమాట. అలా రుద్రాక్షమాలని, రుద్రాక్షలో ఉండే పూసలని లెక్కకి అట్టే పెట్టుకుని తన దగ్గర మొత్తం మీద 27 రోజుల పాటు జపం చేశాడు. ఆ క్షణమే ఆయన అదృష్టం, శివలింగంలో నుంచి హనుమంతుడు ఆవిర్భవించాడు. సాధారణంగా ఆంజనేయుడి గుడిలో చేస్తే ఆంజనేయుడు కనపడడం, శివలింగంలో నుంచి శివుడు రావడం కాదు, శివలింగంలో నుంచి హనుమంతుడు సాక్షాత్కరించాడు. ఇలా రెండుగా పెట్టిల్ని చీల్చుకుని పైగా అదేమిటట, వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం యవనాశ్యక పూజయత్వా హనుమంతం అపస్మరాద్విమోచితగా. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు యవనాసుడు శివలింగాన్ని పూజిస్తే అందులో నుంచి హనుమంతుడు దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడి భక్తితో పట్టుకుని పూజించి, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది, ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువులోనూ పరమాత్ముడు మనం ఏ రూపముతో కొలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. శివుడి గుడిలో కూర్చుని విష్ణువుని ధ్యానిస్తే విష్ణు రూపంలో దర్శనమిస్తాడు ఆయన. విష్ణు ఆలయంలో కూర్చుని శివుడు అనుకుని ధ్యానం చేస్తే శివరూపంలో దర్శనమిస్తాడు. భక్తుడు యద్భావం తద్భవతి అవుతాడు, ఏది నీ భావమో అది అవుతాడు. మనకి ఎవరో ఎందుకు, తులసీదాస్ గారు బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళగానే తులసీదాస్ తన చేతిలో రాసుకున్నాడు, శ్రీకృష్ణుడి విగ్రహం కనపడింది, నేను కృష్ణుడిని చూడని కళ్ళు మూసేసుకున్నాడు ఆయన. నాకు రాముడే కావాలి, కోదండం పట్టుకుని నువ్వు కనబడు అనగా, ఒరే నేనే రాముడిని నేనే కృష్ణుడిని అంటే అన్నీ నాకు తెలియదేవిడు స్వామి, అయినా సరే నేను నీ కృష్ణ రూపాన్ని ఇష్టపడను, నాకు రామ అవతారమే ఇష్టం, తక్షణం కోదండ రూపంతో కనబడతావా, నేను వెనక్కి వెళ్ళిపోనా అన్నాడు. దాంతో శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త మురళి తీసేసుకుని కోదండం పుచ్చుకుని కిరీటం పుచ్చుకుని నెమలిపించం పక్కకి గంటుకుని ప్రత్యక్షం అయ్యాడు. ఏం చేస్తాడు, భగవంతుడి లక్ష్యం ఏంటంటే మనం ఏ రూపంతో తలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. కావలసింది అంత భక్తి కూడా, జ్ఞానభక్తి లేక అజ్ఞానభక్తి, గాఢభక్తి మూఢభక్తి రెండూ ఉంటాయి. కొన్ని క్షణాల్లో మూఢభక్తి కూడా గొప్పదే. జ్ఞానభక్తి అంటే ఏమిటనమాట, ప్రతి విగ్రహములోనూ అన్ని పరమాత్మల్ని చూడగలగాలి. నవగ్రహాలయంలో అయినా, లేక శంకరాచార్యుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకో శివుడి దగ్గరికి వెళ్ళినా, ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళినా అందులో అన్ని దేవతల్ని చూడగలగడం జ్ఞానభక్తి. ఇంకా గాఢమైన మూఢభక్తి ఏమిటంటే, శివాలయానికి వెళ్ళి నేను చూడండి నేను ఇందులోనే చూస్తానంటాడు వాడు. మొత్తం మీద ఈతడికి కనువిప్పు కలిగించడానికి ఆ మహానుభావుడు శివలింగం నుంచి ప్రత్యక్షం అవగానే ఈయన పొంగిపోయి అన్నీ ఓటేనని కనిపెట్టాను, మా గురువుగారు విశ్వామిత్ర మహర్షి నన్ను భయంకర రోగం నుంచి విముక్తుణ్ణి చేయడం కోసమని 27 నామాలు నీవి నాకు ఉపదేశించాడు, ఆ నామాలను చేశాను, నన్ను అనుగ్రహించు తండ్రి అనగానే వెంటనే వాడిని ఎత్తిమే చేపెట్టి అపస్మారాద్ విమోచిత, అపస్మారం నుంచి వాడిని విముక్తుడిని చేశాడు. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడు, ఇక మీద గుర్తుపెట్టుకో, అనుదినము ఈశ్వరుడికి అభిషేకం చెయ్యి, దాన్ని నువ్వు తీర్థంగా తీసుకో, ఇతరులకి తీర్థం వెయ్యి, తీర్థం అయిపోయాక మిగిలిన దాన్ని మాత్రమే అప్పుడు వ్యర్థం చెయ్యాలి.
అంతేగాని అస్సలు తీర్థం తీసుకోకుండా అవతల పారేయకూడదు. అభిషేకం చేసిన వాడు తొలి తీర్థం తాను తీసుకోవాలి. తాను తీసుకోకుండా ఇతరులకు తీర్థం ఇస్తే అది కూడా దోషం అని చెప్పాడు. అందుకే ముందు అభిషేకం చేసినవాడు ఎప్పుడు కూడా మాగొట్టి పీఠాధిపతులు ఎప్పుడు కూడా పీఠంలో అభిషేకం చేశాక తీసుకుని ఆ తర్వాత హస్త ప్రక్షాళనం కొరియాత్ చేయి కడుక్కొని ఆపై అందరికీ తీర్థం ఇవ్వాలి. తాను తీసుకోకుండా ఇతరులకు ఇస్తే తనతో పాటు వారికి కూడా అంత ఫలితం ఉండదు. అసలు ముందు ఎప్పుడూ కూడా తాను తప్పక దానిని స్వీకరించవలసినదే. అప్పుడప్పుడు మనం ఏకాదశి వంకతోటో లేకపోతే ఇంకో ఉపవాసం ఉన్నామనో ఇలా తీర్థం తీసుకోవడం మానేస్తున్నారు వాళ్ళు. తీర్థానికి ఉపవాసంతో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఎటువంటి ఏకాదశి, నిర్జల ఏకాదశి అయినా సరే గుళ్ళోకి వెళ్ళాక తీర్థం ఇస్తే మాత్రం తప్పక స్వీకరించవలసిందే. లేకపోతే ఆ ఉపవాసం ఆయాసానికే తప్ప మనకి మాత్రం ఏ ఫలితము ఇవ్వదు. ఇది కఠోరంగా మంత్రశాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి నియమం అన్నమాట. ఇప్పుడు హనుమంతుడిని పూజించి ఆ తర్వాత శివాలయం పక్కనే బుజ్జి హనుమంతుడిని ఒక ఆయన్ని ప్రతిష్ఠించి ఆయన నిత్యం అభిషేకం చేయడం మొదలుపెట్టాడు. అభిషేకం చేశాక ఈసారి బుద్ధి వచ్చిందిగా, దాంతో తీర్థం తీసుకునేవాడు. శివుణ్ణి హనుమంతుణ్ణి సమానంగా చూస్తూ భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా ప్రతి వైశాఖ మాసంలో దశమి లేక మందవారం, ఒక్కోసారి దశమి తిథి మందవాసరంతో కలిసి వస్తే సరే చదువుకోండి. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు ఆంజనేయుడు పెట్టాడుగా, హనుమత్ జయంతి నాడు మాత్రం 1,00,000 కదళీ పొలాలతో పూజించేవట. మా కాంభోజ దేశపురాజు గారు ఆ రోజుల్లో ఇతని భక్తికి మెచ్చుకుని 1,00,000 కదళీ ఫలాలతో ఆంజనేయుడిని పూజిద్దాం అనుకుంటున్నావా ఆయన, ఆ 1,00,000 నేనే ఇస్తానని వాట. ఇప్పుడు తమాషా జరిగింది. ఇతడు పరమభక్తుడు అయ్యాక 1,00,000 పళ్ళతో పూజ చేద్దాం అనుకుంటే 1,00,000 పళ్ళు రాజుగారే పంపేసేవాడు. ఈ వచ్చిన జనం అందరూ కూడా వాళ్ళు కూడా తలకోకెలా పట్టుకొచ్చేవారు. చివరికి అవి లెక్క పెడితే 10 కోట్ల ఫలాలు వచ్చేటి ఒకసారి ఆయనకి, ఏకంగా మహానుభావుడు. మళ్ళీ ఇతనికి భయం పట్టుకుంది, పిరికితనం వచ్చింది కదా. ఇప్పుడు పండు నైవేద్యం తినకుండా పెంటలో పారేయడం వల్ల కదా మూర్ఛరాగు వచ్చింది. ఇప్పుడు 10 కోట్లు వచ్చాక ఈ 10 కోట్ల వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన. అనుకోగానే వెంటనే అందరూ అక్కడ భక్తులందరూ కూర్చున్నారు, తలకో పండు ఇచ్చారు, తినేశారు. ఇంతలో కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడు అలా జబ్బల దాకా జాకెట్ లాంటి ఒక షర్ట్ వేసుకొచ్చాడు. అలాంటి ఒక కుర్రాడు వచ్చి కూర్చుని, ఏమండి నాకు ఆకలిస్తుంది, ఇంకో 2 పళ్ళు తినచ్చా అన్నట్టు. ఒరే ఎవడు దొరుకుతాడో చూస్తున్నాను రా, నాకు ఈ మధ్యన భయం పట్టుకుంది, ఈ పళ్ళు పారేయాలంటే, తింటావా అన్నట్ట. తింటానండి అన్నాడు. ఎన్ని కవులు తినమన్నారు. వీడు కూర్చున్నాడు. మా ఐదారు కూడా అందరికీ కలిపి 5-6 లక్షల మంది జనం ఉన్నారు. అన్ని పళ్ళు అయిపోయాక ఇంకా కోట్లలో ఉంటే లక్షలు ఏం సరిపోతాయి. వాడు కూర్చుని మఠం వేసుకుని చూడడానికి అలాగే ఉన్నాడు, మా ఐదారు జాకెట్ తోటి. చిన్న కుర్రాడే తినడం మొదలెట్టాడు. 10 కోట్ల పళ్ళల్లో ఒక్క పండు మిగలలేదు. ఇప్పుడు ఈ జనాలకు మతిపోయింది. దేంట్లో వీడేమో కుర్రాడు మా ఐదారిది, ఇది భూతమా పిశాచమా అంటూ ఉంటే అప్పుడు యవనాశ్వడికి అర్థమయ్యింది, ఇంకా మనకి పిచ్చే, ఆంజనేయుడు పూజ చేస్తున్నావా, హనుమంతుడు ఎదురుగుండా భూత పిశాచ నికటనహి ఆవై, భూత పిశాచాల దగ్గరికి వస్తాయా, ఇదిగో ఈయనే ఆంజనేయుడని కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్ట. ఆ కుర్రాడు అన్నాడు, నేను కుర్రాడినండి, మీరు పండితులండి, నా కాళ్ళు పట్టుకోకూడదు తప్పండి అన్నట్ట. మా ఐదారి పాండిత్యం పక్కన పెట్టిన ఆయన, నాకు అర్థమైంది ఇంకా మాకు కనువిప్పు అవ్వకపోతే ఇక మేము పూజ చేసి మాత్రం ఉపయోగం ఏమున్నది, తండ్రి మమ్మల్ని అమాయకుల్ని ఇక పరీక్షించక బాబోయ్ అని గట్టిగా కాళ్ళు పట్టుకోగానే ఆయన ఒక్కసారి దివ్యమంగళ విగ్రహంతో పెద్ద రూపంతో సాక్షాత్కరించాడు. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత హనుమంతుడు దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించి వారి ప్రార్థన అంగీకరించి ఆపై, నాయన ఒక రహస్యం చెబుతున్నా విను, నిజంగా 10 కోట్ల పళ్ళు వచ్చాయనుకుందాం. ఈ పళ్ళతో నువ్వు స్వామివారిని పూజించావు. తినేవాళ్ళు లేనప్పుడు, కొనేవాళ్ళు లేనప్పుడు అప్పుడు అవి కుళ్ళిపోతాయి. అడవుల్లో చెట్లు పెరుగుతాయి, ఆ చెట్ల పళ్ళు వాటంతా కింద పడిపోతాయి, వాటికి దోషం ఉండదు. నీవు కావాలని అసలు ప్రసాదం తినకుండా పారేయడం వల్ల అపస్మారం వచ్చింది తప్ప, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పెట్టేశారు అనుకో శివుడి దగ్గర, ఇవి తినకపోతే రోగం వస్తుందేమోనని కొత్త బెంగ పెట్టుకో. ఇది పెద్ద సమస్య అనమాట. మనకి భగవద్భక్తులకున్న లక్షణం ఏంటంటే, సహజంగా మనకొచ్చే ఒకానొక దుస్సందేహం ఈ కథ తీర్చింది. అయ్యా గురువుగారు, అభిషేకం చేశాక ఆ ద్రవ్యం ఏదో నూతిలో పారపోసారు కాబట్టి అపస్మార రోగం వచ్చిందంటున్నారు, పండు తినకపోవడం వల్ల రోగం వచ్చిందంటున్నారు,
మాకు రోజు 5-6 పళ్ళు నైవేద్యం అయిన తర్వాత ఇస్తున్నారండి, ఈ పళ్ళు మేము తినకపోతే మేము కూడా రోగాల పాలవుతామా అంటే 5-6 పళ్ళు తినమల్ల ఎంతో కొంత ప్రసాదం తినమన్నారు. అంతేగాని ఇంటికి వెళ్ళి వెంగెట్టుకోకండి, అమ్మో గుళ్ళోకి వెళ్ళాము బుట్టడి పళ్ళు ఇచ్చారు, ఈ బుట్ట మన పొట్ట పట్టదు కదా, ఇక రేపటి నుంచి మనం కూడా ఫిట్ వచ్చి పడిపోతామేమో అని మీరేం అట్టే భయపడక్కర్లేదు. ప్రసాదము కించిత్ ఎంతో కొంత సేకరించాలి, ఎంతో కొంత తీర్థం తీసుకోవాలి. మనకి భయం కాదు కావలసింది, భక్తి, జ్ఞానభక్తి కావాలి. అజ్ఞాన భక్తి వల్ల ఉపయోగం లేదన్నమాట. అందువల్ల నాయన ఇక మీదట ఎలా భయపడకు. సృష్టిలో ఎంత గొప్పవాడికైనా కొంత పదార్థం ఎంత అవుతుంది, ఆ పదార్థం వ్యర్థం కాదు, అవి క్రిమికీటకాలు తింటాయి. ఇప్పుడు పంట బాగా ఎక్కువైపోయింది, ఇంక తినేవాళ్ళు లేరు, ఏం చేస్తారు అప్పుడు? అవి పిట్టలు తింటాయి, కుళ్ళిపోతే వాటిలో పురుగులు కూడా తింటాయి పాపం, ఆ పురుగులకు కూడా అది ఆహారం. ఈ సృష్టిలో ఏది వ్యర్థము కాదు. వండేసాం అన్నం పాడు చేసామో అని వెంగెట్టుకోదు, వీలున్నంత వరకు అందరికీ పెడతాం. అసలు తినేవాడే దొరకకపోతే అప్పుడు మన దోషం కాదు అది. అందులో ఈ అరటి పళ్ళు మామిడి పళ్ళు ఎక్కువ కాలం నిలవ ఉండవు, ఫలాలు ఇవి కూడా. అందువల్ల సహజంగా భూమి మీద పండిన ఫలాలలో 3 వంతులు వ్యర్థమే అవుతాయి, 1 వంతు మాత్రమే మనం తినగలుగుతాం. రోజు పట్టుకొచ్చి నా పీఠం దగ్గర తెగబెట్టేస్తున్నారు, వచ్చిన వాడల్లా పళ్ళు పంచేస్తున్నాను నేను, అన్ని పంచినా సరే మళ్ళీ ఇంకా 4 వండిపోతున్నాయి. అక్షయం నాకు ఇక్కడికి వచ్చాక వాయిదారి పళ్ళు నేను తినను. అలాగే రకరకాలైనటువంటి అభిషేకాదులు కానీ పూజలు కానీ జరుగుతున్నప్పుడు భక్తులు ఎన్నో పట్టుకొస్తూ ఉంటారు, వాటిల్లో కొంత మనం ప్రసాదం తీసుకుంటాం, వీలున్నంత వరకు పంచి పెడతాం. తినడానికి ఎవరూ లేకపోతే అది వ్యర్థమైతే దోషం కాదు నాయన, భయపడకు అని హనుమంతుడు అందరికీ చెప్పి అదృశ్యుడైపోయాట. అప్పటి నుంచి వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమాత్మను అభిషేకించి తీర్థం తీసుకుని ఆ తర్వాత ప్రసాదం సేకరించుకుని వెళ్ళేవారు. నాయన మైత్రేయ, పూజా విధానాలలో బాగా జాగ్రత్తగా ఆచితూచి ఆచరించవలసిన ఆచారం ఇది. ఇక మీదట గుర్తుపెట్టుకోవాల్సిమా, భగవంతుడికి ఏదైనా ఇంత అభిషేకం చేస్తే కొంతైనా తీర్థంగా తీసుకోవలసింది అని చెప్పగానే సంతోషించాడు ఆయన. నీ వల్ల నాకు ఒక ధర్మం తెలిసింది, అర్చన విధానము తెలిసింది, దాంతోపాటు తొందరపడి భక్తులు ఎవరిని తిరస్కరించి వారు ఏదైనా సహకారం చేస్తామంటే ఆలయాదులకి కాదనకూడదని కూడా తెలిసింది. ఇంకా అపూర్వమైన హనుమద్గాథలు ఏమున్నాయో అవన్నీ చెప్పన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకొక అపూర్వమైన దారిద్ర్య బాధ నివారణకి సంబంధించిన కథ చెబుతున్నాను. ఇది కపిల చరిత్ర అని పేరు. బార్హస్పత్యం అని పూర్వం గంగా తీరంలో పట్టణం ఉండేది, ఇప్పుడు అది పాట్నా దగ్గర ఉందన్నమాట. ఇదంతా కూడా గంగా తీరమే. అపూర్వమైన గంగా నది పరివాహక ప్రాంతంలో బృహస్పతి కొంతకాలం యజ్ఞం చేశాడు. అక్కడ బృహస్పతి యజ్ఞం చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా దానికి బారహస్పత్యము అని పేరు వచ్చిందనమాట. బారహస్పత్యము అంటే బృహస్పతి చేత నిర్మింపబడినది అని అర్థం. ఆ పట్టణంలో ఒకనొకప్పుడు కపిలుడు అని పేరు కలిగినటువంటి ఒక మంచి పండితుడు ఉండేవాడు. బాగా చదువుకున్నాడు ఆయన, వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, ఇతరులకి బోధించేవాడు, వ్యాకరణంలో బాగా ఆరితేరాడు. అయినా దురదృష్టవశాత్తు అతను కొంత దారిద్ర్యం పట్టుకున్నది. పూర్వకాలంలో ఎక్కువ మంది పండితులు దారిద్ర్యం అనుభవించిన వాళ్ళే. అప్పుడు ఇప్పుడని కాకుండా చదువుకున్నవాడని కొంతకాలం పరమాత్మ పరీక్షించేవాడు. అందులో ప్రత్యేకంగా ధర్మశాస్త్రాలు బాగా చదువుకున్నవాడిని వీడు నిలబడతాడా లేదా అని పరమాత్మ మొదట్లో పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగితే వాడు మహాత్ముడు అవుతాడు. అక్కడ కనుక వాడు ఉత్తీర్ణుడు కాకపోతే భగవంతుడు కాస్త పరీక్షిస్తే సహనంతో ఉండకపోతే భ్రష్టుడైపోతాడు ఎవడన్నా. గురువులు దైవము ఈ ఇద్దరు శిష్యుల్ని నిరంతరం పరీక్షిస్తారు, గుర్తుపెట్టుకోండి. పరీక్షలో నెగ్గారా ఈ జన్మలోనే వాళ్ళు ఉత్తములు అవుతారు. అక్కడ మాత్రం తేడా వచ్చిందా ఇక వాడిని ఎవరూ రక్షించలేరు. ఈతడు జాగ్రత్తగా పరమాత్మని సేవిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఏ సూటిపోటి మాటలన్నా కుటుంబాన్ని జాగ్రత్తగా నిర్వహించేవాడు. రోజు ఏం చేసేవాట, ఉదయమే గంగానదికి వెళ్ళి హాయిగా స్నానం చేసి విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఆపై విశ్వేశ్వరుడు ఆలయానికి వెళ్ళేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వేశ్వరుడిని పూజించేవాడు ఆయన. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ ఈశ్వరుని పూజించి ఆ తర్వాత గంగానదీ తీరంలో మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం దగ్గర కూర్చుని హరహర మహాదేవ శంభో అంటూ రోజు కాసేపు జపం చేసుకుని, ఇతడు పరమ హనుమద్భక్తుడు.
కాశీక్షేత్రంలో సంకటమోచక హనుమంతుడు ఉన్నాడని చెప్పాను కదా. మైందుడు అనేవాడిని రక్షించి ఆ తర్వాత హనుమంతుడు అందరిని అనుగ్రహించేవాడు. ఆ సంకటమోచక హనుమంతుడి మంత్రం ఇతని దగ్గర ఉండేది. అది కొంచెం స్వాహాకారంతో కూడిన మంత్రం. మణికర్ణికా ఘట్టం దగ్గర ఆ సంకట విమోచక హనుమన్ మంత్ర జపం చేసేవాడికి హనుమత్ సాక్షాత్కారం 6 నెలల్లో అవుతుంది అని మంత్రశాస్త్రంలో ఒక అపూర్వమైనటువంటి రూఢి ఉంది. అందుకని రోజు ఏం చేసేవాడు అనమాట, మణికర్ణికా ఘట్టంలోనే కూర్చుని ఓం ఆపన్ నివారక సంకట విమోచక భగవతే హనుమతే సువర్చల వల్లభాయ స్వాహ అంటూ అక్కడ జపం చేసుకునేవాడు. ఇతని అదృష్టం ఏంటంటే రోజు అక్కడ జపం చేసినప్పుడు ఏదో తెలియని ఒక అలౌకికమైన ఆనందం కలిగేది. భగవద్ ధ్యానం చేశాక, మంత్ర జపం చేశాక అనుభూతి కూడా ఉండాలి. పరమాత్ముడు మన శరీరాన్ని తాకినట్లు, కంటి ముందు కనపడినట్టు, లేదా ఇంకేదైనా అవ్యక్తమైన యోగాభ్యాసం చేస్తే వచ్చే ఆనందము ఇతనికి కలిగేది. సాధకుడు గనక రోజు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించి ఆ తర్వాత ఇంచుమించుగా ఈ ఘట్టం అంతా అయ్యేసరికి 10, 11 అయ్యేది. అప్పుడు కాశీనగర వీధుల్లోకి బయలుదేరి వచ్చేవాడు. అంటే పుట్టడమేమో పాట్నా దగ్గర ఉన్నటువంటి బారహస్పతి పట్టణమైనా భుక్తి కోసం కాశీ వచ్చేసాడు అతను క్రమంగా. దీన్ని బట్టి ఆ రోజుల్లో మహాపండితులందరూ అలా కాశీ వచ్చి స్థిరపడేవారని తెలుస్తుందన్నమాట. మనకి సాందీపని కూడా అంతే. శ్రీకృష్ణ పరమాత్ముడి గురువు సాందీపని పుట్టింది ఉజ్జయిని. అక్కడ కొంతకాలం గురుకులం నడిపాడు. అయినా అక్కడ గురుకులంలో ఆయనకి సరిగ్గా పోషణ లభించలేదు. శిష్యులు పెద్దగా చేరేవారు కాదు, డబ్బులు కట్టేవారు కాదు. ఎక్కువ పూర్వకాలంలో గురువుగారి దగ్గర చదువుకుని ఫీజు ఎగ్గొట్టిపోయే శిష్యులు ఎక్కువ ఉండేవాళ్ళండి. అందుకని పాపం ఆయన ఆ బాధపడలేక కాశీ వచ్చాడు. అందుకే కాశీపుర నివాసియు అవంతిపురవాసియు అగు సాందీపని అని పోతన గారి అనువాదం. సంస్కృతంలో కూడా కాశీలో నివసిస్తున్నవాడు కానీ ఒకానొకప్పుడు అవంతిపురవాసి అని చెప్పారు. అది తెలియక చాలామంది శ్రీకృష్ణుడు అవంతిలో చదువుకున్నాడని చెబుతున్నారు. అవంతిలో కృష్ణుడు చదువుకోలే. అవంతిపురములో పుట్టి గురుకులం అక్కడ సరిగ్గా నడవక సాందీపని కాశీ వచ్చి అక్కడ మళ్ళీ గురుకులం పెట్టాడు. ఉన్న ఊరు వదిలేసి ఇంకో చోట పెట్టాక ఆయన సక్సెస్ అయ్యాడు. ఎప్పుడు కూడా అంత ఎక్కువ మంది నేటివ్ ప్లేస్లో ఉంటే పెద్దగా రాణించరు. పండితులకి అదొక నియమం. అదే సామాన్యుడైతే పామరుడైతే పట్టింపు లేదు, కానీ పండితులు ఎప్పుడూ కూడా స్థానభ్రంశం చెందితే శోభిస్తారు. ఇతడు కూడా దారిద్ర్యం తట్టుకోలేక బీహార్లో ఉన్న పాటలీపుత్ర ప్రాంగణం, మగధ సామ్రాజ్యం అంటారు బీహార్ అని. మగధ అంటే అదే. పూర్వం జరాసంధుడు పరిపాలించినటువంటి రాజ్యం కూడా అదే. రాజగృహము అనేవారు. ఆ తర్వాత పాటలీపుత్రం అయింది. ఆ పాటలీపుత్రమే పాట్నా అంటే. అక్కడ పక్కనే ఉండేది ఈ బారహస్పతి పట్టణం. అక్కడి నుంచి ఆయన తన భార్యతో పాటు ఇక్కడ కాపురం వచ్చేసాడు కాశీ. కాశీ ఎందుకు వచ్చాడంటే ఆయనకి రోజు ఓ పక్కన గంగా స్నానము కుదురుతుంది, స్నానమైన వెంటనే విశ్వేశ్వర దర్శనము అవుతుంది. ఆపై మణికర్ణికా ఘట్టంలో కూర్చుని తనకిష్టుడైన సంకటమోచక హనుమంతుడిని ధ్యానం చేసుకోవచ్చు. అలా చేసుకుని అప్పుడు కాశీనగర వీధులలో మంచి ఉత్తములైనటువంటి పండితులు ఉన్న వీధికి వెళ్ళి యాచనకి పోయేవాడు. వెళితే సహజంగా పూర్వకాలంలో ఇలాంటి పండితులు ఎవరైనా ముష్టికి రాగానే అన్నం వండిన వాళ్ళు ఆ పై అన్నం అంతా తీసి వాళ్ళకి వేసేవారు. దీనికి మధుకర వృత్తి అని పేరన్నమాట. మాధూకరం పుణ్యతమం అని. పండితుడైన వాడు ఇతరుల దగ్గర యాచించకూడదు, కానీ కొంచెం సంస్కారం కలిగినటువంటి వీధులకు వెళ్ళి పై అన్నాన్ని సేకరించి దాన్ని తినవచ్చు. అది పుణ్యమే. సహజంగా కాశీనగరంలో ఉన్న ముత్తైదువులు ఈయన చదువుకున్నవాడు రోజు జపం చేసుకుంటాడని కనిపెట్టి అన్నం వండగానే గిన్నెలో పై భాగంలో ఉన్న అన్నాన్ని ఓ 4-5 గరిట్లు ఈయన దాంట్లో వేసేవారు. పళ్ళెంలో ఓ పెద్ద గిన్నె తీసుకునేవాడు. ఆ గిన్నె జోలులో పెట్టుకునేవాడు. ఆ జోలిలా పట్టగానే ఆ గిన్నెలో వేసేసేవారు. కొంతమంది కూరలు, ఉప్పులు, బాగా పులుపు అవి వేయకుండా కాస్త మంచి కమ్మగా ఉన్నటువంటి పప్పు, నెయ్యి, ఏవో ఆవకాయ, దెబ్బకాయ ఎవరికి తోచిన వాళ్ళన్నీ వేసేవారు. ఆ పవిత్ర ఆహారాన్ని మళ్ళీ పవిత్ర ఆహారం తాజాగా వండిన అన్నమే వేయాలి మాధుకరంలో. నిన్నటి రోజు వేయకూడదు. కుళ్ళిపోయినవి, పాచిపోయినవి, తినగా మిగిలినవి ఇటువంటివి కనుక అతిథులకి ఇస్తే మహాపాపమే. అందులో ఇలాంటి పండితులకి. అందుకని వాళ్ళందరూ జ్ఞానంతో పైభాగం ఇతనికి వేసేవారన్నమాట. అది ఇంటికి తీసుకెళ్ళేవాడు. వాళ్ళ ఆవిడ అందరికీ సమానంగా పంచిపెట్టేది. ఈయన అదృష్టవశాత్తు రోజు ఏవో కాస్త కూరలు గిర్రలు వచ్చే ఎంతో కొంత మొత్తం మీద కడుపు నిండేది. మరీ బొత్తిగా భీముడు తిన్నంత కావాలంటే దొరకదు, కానీ పాపం ఊళ్ళో వాళ్ళంతా ఆహారం ఇచ్చేవారు. ఆహారంతో సుఖంగా జీవితం గడుస్తోంది. అయినా వాళ్ళ ఆవిడకి కొంచెం అసంతృప్తి.
ఏమండి రోజు కూర్చొని జపాలు చేస్తారు, తపాలు చేస్తారు గంగానదీ తీరంలో, అయినా ముష్టి బతికినా మనకి చివరికి మన ఇంటి పేరే ముష్టి కింద మారిపోయేటట్టుంది, అందరూ ముష్టివారు అంటున్నారు మిమ్మల్ని. ఇదేమో కొంచెం చికాగ్గా ఉంది. ఓ రూపాయి సంపాదించడం ఏమిటండి, ఎక్కడికి వెళ్ళడం ఏమిటండి, ఎవరో ఒకళ్ళు ఆ మాత్రం ఉద్యోగం ఎవరా, ఏ గుంటూరు అని పెడితే హరిగారిని బతిమాలుకుంటే ఆ మాత్రం మంచి ఉద్యోగం ఎవరా అని అడిగితే, అయ్యో నాకేమిటో ఈ జపాల మీదే ఉంది కానీ ఉద్యోగం మీద లేదు అనేవాడు పాప ఆయన. ఇదే నాకు సద్యోగం అనేవాట. పాప ఆవిడ అస్తమాటు ఏం అడిగేది కదా అని అప్పుడప్పుడు కొంచెం అందరూ బాగా టింగురంగా తిరుగుతున్నారు, మనకేమిటి ఈ కర్మ అని కొంచెం బాధ కలిగేది. సహజంగా ఆడవాళ్ళకి ఆ బాధ ఉంటుందిలేండి. భర్త గారు కూడా రోజు దిక్మాలను పంచి కట్టుకుంటే అలాగా ట్రిప్ టాప్గా ఇనిషియేట్ చేసుకుంటే బాగుండని అప్పుడప్పుడు కొంతమంది భార్యలు అనుకోవచ్చు కాక. కాబట్టి ఆవిడ అలా అనుకునేది. అయినా మొత్తం మీద కుటుంబం కాలక్షేపం అవుతుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు మణికర్ణికా ఘట్టం దగ్గర హనుమజ్జపం చేస్తూ ఉండగా జపాంతంలో హనుమంతుడు 6 అడుగుల విగ్రహంతో దర్శనమిచ్చాడు. 6 అడుగుల మూర్తితో, మంచి ఎర్రని కళ్ళతో, అపూర్వమైన కిరీటంతో, గొప్ప వాలంతో, మంచి నాదం ఓం శ్రీరామ్ అంటూ ఆయన ప్రత్యక్షమవగానే ఈయన పొంగిపోయి చాలా అత్యద్భుతమైన స్తోత్రం చేశాడు హనుమంతుడు అనమాట. హనుమంతుడు అంతా స్తోత్రం విని సంతోషించి, నాయన రోజు నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నా మీదే నీ చిత్తాన్ని నిలిపావు, చిత్తంలో నువ్వు ఉన్నావు, నీవు చిత్తము ఒకటైపోయి అంటే అంతలా మనస్సును లగ్నం చేసి జపం చేసావు, అందుకే మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నట్ట. నాకేం కావాలి స్వామి, తరచుగా నువ్వు కనబడితే చాలన్నాడు ఆయన. అయితే కనబడుతూ ఉంటాను తదాస్తని మాయమైపోయాడు ఆయన. ఈ పూట ఈ హనుమంతుడు కనబడడం, ధ్యానం చేయడం, ఆయన నీకేం కావాలో కోరుకో అన్నాడుగా. అప్పుడైనా యోగం కోరుకోలేదు ఆయన. నాకేం కావాలి స్వామి అన్నాడు. నీకేం అక్కర్లేదుగా. అయితే ఢామని మాయమైపోయాడు. భగవంతుడు కనపడితే మనకు యోగం లేకపోతే కోరుకోలేం కూడా. అందుకే ఏ యోగం ఆ యోగమే అన్నారు. దారిద్ర్య యోగం ఉన్నప్పుడు ఆయన కనపడినా స్వామి అనుగ్రహించు అంటే చాలు. అయినా అనలేకపోయాడు. ఒక కథ ఉందిలేండి. పూర్వకాలంలో లింగ పురాణంలో ఒకడికి విష్ణుమూర్తి కనబడ్డాట. చాలా కష్టపడి తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. మా మేనమామ చెవి నిండా జుట్టు మొలవాలండి అని కోరుకున్నాడు. వెంటనే ఈయన తథాస్తు అన్నాడు. విష్ణువు మాయమైపోయాడు. ఇంటికి పరిగెత్తుకు రాగానే మేనమామ గారు అప్పటికే ఆయన చెవుల్లో ఇటు ఇటు దుబ్బులు ఒలిచిపోతున్నాయి అనమాట. ఆయన ఒక అడకత్తెర తెచ్చి కత్తిరించ మళ్ళీ పుట్ట, కత్తిరించడం జుట్టు మళ్ళీ చెవుల్లో మొలుస్తున్నాయి. బాబోయ్ ఇదేం జుట్టురా బాబోయ్ అని ఆయన ఏడుస్తూ జుట్టు పట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. ఇంతలో మేనలుడు పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య మావయ్య నీ చెవుల్లో జుట్టు మొలిచిందా అన్నాడు. మొలవడం ఏమిట్రా, దుబ్బులు కింద కట్ల కింద వచ్చేస్తుంది. వాయిదారు గొడవ, ఎంత కత్తిరించినా మళ్ళీ వస్తుంది. ఇదేం కర్మమో, ఏ పాపం చేశానో, మావిడ నాకు విడాకులు ఇస్తానంటోందిరే బాబు అన్నాడు ఆయన. నేనే మామయ్య విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తే ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే నీ చెవిలో చెట్లు మొలవాలని కోరుకున్నాను అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు ఎందుకు కోరేవారు అంటే ఎవరో పంచాంగంలో మేనమామ చెవిలో జుట్టుంటే మేనలుడికి సంపదను రాశారండి అన్నాడు. అదెక్కడ కర్మరా, మేనమామ చెవిలో జుట్టుంటే మేనలుడికి సంపద అని డొంక తిరుగుడుగా కోరుకోవడం ఎందుకు? విష్ణు ప్రత్యక్షం అయితే ఆ సంపద ఏదో నువ్వే కోరుకోకపోయావంటే నాకు బుర్రకి తోచలేదు మామయ్య అన్నట్టు. ఇది మన లక్షణం. అంటే అంతటి కొండంత దేవుడు ప్రత్యక్షమైతే ఈ కోరిక కోరడం ఏమిటంటే అదే దౌర్భాగ్య యోగము. అందుకే పరమాత్ముడిని రోజు ఏమన్నాలో తెలుసా, ఏమి కోరక్కర్ల మనం, యథాయోగ్యం తథా కురు. శంకరాచార్యులు వారు అపూర్వంగా రాశారు తెలిసిన. అందుకే అప్పుడు మనకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు అని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో నాలాంటి పాపాత్ముడు లేడు, పాపాత్ముల పాపాలు తొలగించడంలో నీ అంత గొప్ప తల్లి లేదు, కరుణాస్వరూపిణివి కనుక మా పాపాలు తొలగించే తల్లివి నువ్వు అమ్మా. అందుకే నేను నిన్ను ఏమంటున్నానంటే ఇదెమ్మని కోరను, యథాయోగ్యం తథా కురు. నేను దేనికి అర్హుడనో లేక నీ మనస్సులో నాకు ఏది ఇవ్వాలనిపిస్తే, నన్ను ఎలా నడపాలనిపిస్తే అలా నడుపు అని కోరుకుంటే అప్పుడు ఏ క్షణమునకి ఏది కావాలో అది వస్తుంది. కోరుకుంటే కోరిందే వస్తుంది, కోరకుండా నీదే బాధ్యత అనండి. పరమాత్మ నా బాధ్యత నీది అంటే ఓహో ఈ పూట ఉపన్యాసం అయ్యేసరికి ఫలానా వాడు షుగర్ పేషెంటు, వీడికి 2 గార్లు ఎక్స్ట్రా పెట్టిద్దామని ఆవిడ బాధ్యత తీసుకుంటుంది. ఇక వీడికి ఎంత హాయి, తింటూ ఇంటికి పోతాడు, షుగర్ ఉండదు, వగరుండదు, పొగరు ఉండదు, ఇంటికి వెళ్ళిపోగలుగుతాడు. ఇలా ఎప్పుడు ఏ సమయమునికి ఏది ఇవ్వాలో అది ఇచ్చి తీరతాను. ఇంకెంతకంటే ఏం కావాలంటే సంపద అంటే కేవలం కట్టలా గొట్టలా అవేం కాదు. మనకి ఆ సమయమునకు ఆ వస్తువు వచ్చి ఆ పని అయిపోతూ ఉంటే అంతకంటే గొప్ప సంపద ఏమున్నది? నేను చూస్తున్నది అదే.
నేను ఎప్పుడు ఇది కావాలనక్కర్లేకుండా ఇవాళ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ రైల్వే స్టేషన్కి ఆ సమయానికి వాహనం వచ్చి అక్కడికి తీసుకెళ్తే చాలు, అదే సంపద అంటే. రోజు నువ్వే పెద్ద నాలుగు కార్లు నువ్వు లాగేసుకు వెళ్ళక్కర్లే ఆయన దగ్గర నుంచి, ఆ సమయానికి మనకు అది ఉపయోగపడితే చాలు. అలాగే ఈ పూట రైల్వే టికెట్ కావాలి, అది వస్తే చాలు, ఇదే సంపద అంటే. ఈ గుర్తుపెట్టుకోండి, ఇది శంకరాచార్యులు వారు చెప్పిన మాట. యథాయోగ్యం తథాకురు, రోజు అనుకోవాల్సిన మాట అనమాట. ఏమనాలి? యథాయోగ్యం తథాకురు అన్నామా మన సంపూర్ణ బాధ్యత అంతా పరమాత్ముడు స్వీకరిస్తాడు. అలా కాకపోతే ఇదిగో ఏమనాలో తెలియదు. సరే పాపం ఈ పూట ఏమైందంటే హనుమంతుడు మాయమైపోయాడు. ఈయనేమో యాచన కడదామంటే అప్పటికే 1:30 అయిపోయింది. ఆ సమయంలో ఇంచుమించుగా అందరూ భోజనాలు చేసే టైము. అప్పుడు అడుక్కోకూడదు. శాస్త్రం ఏంటంటే అన్నం వండి నైవేద్యం పెట్టే సమయం లోపే యాచనకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయలేక ఖాళీ చెప్పబుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. ఈలోపు భార్య పిల్లలందరూ ఏడుస్తుంటే, ఒరే మీరేం కంగారు పడకండిరా నాయనలారా, నాన్నగారు వస్తారు, మంచి కూర తెస్తారు ఈ పూట. అందులో కాశీలో ఆ పూట అందరూ కూడా బూరీలు చేసుకుంటున్నారు ఇళ్లలో, ఏదో ఒక ఫంక్షన్ ఉండి. శివుడికి అప్పుడప్పుడు బూరెలు పోయటం అని పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు అన్నీ పోయాయి. శివుడికి ప్రతి ద్వాదశి నాడు 1000 బూరెలు పోసి స్వామివారి లింగం మీద దాన్ని పంచిపెట్టేవారు. ఎందువల్ల తెలియట్లేదు కానీ కొన్ని సంప్రదాయాలు లుప్తమైపోతున్నాయి. అపూపములతో అభిషేకం చేసి ఈశ్వరుడి మీద పోసి అన్నాభిషేకం చేసేవారు ప్రతి తృతీయ నాడు కూడా. ఆ అన్నం అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికింకా ఉన్నాయి కానీ ఈ బూరెలది పోయింది. సంస్కృతం దానికి భూరి అనేవారు పూర్వం, అది తెలుగులో బూరి అయిందనమాట. అవన్నీ పట్టుకొస్తారు నాన్నగారు, శుభ్రంగా తిందాం. నెయ్యి ఎలాగో నన్ను ఎవరో ఇస్తే దాచుంచాను, నెయ్యి బూరెల్లో బాగా కుక్కీ పోసుకుని తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది నాయన అంది. ఈ లోపైన ఊపుకుంటూ వచ్చాడు. ఏమండో ఇవాళ ఏం తెచ్చారండి, ఊళ్ళో అందరూ బూరెలు పోసారంటే స్వామివారికి బాగా బూరెలు వచ్చాయంటే, బూరెలు ఏమిటి నా మొహం, ఇదిగో చూడని అడిగింది. ఆవిడకి మతిపోయింది, లోపల ఒక్క మెతుకు లేదు. ఏమయ్యో ఏం చేసామంది. ఏమండి పోయింది ఇప్పుడు. ఏమయ్యో ఏం చేసామంది. ఏం చేయమంటావు? మణికర్ణికా ఘట్టం దగ్గర కూర్చున్నాను, హనుమజ్జపం చేశాను. స్వామివారు కనబడ్డారా? ఆహా పెళ్ళామా, ఆ మహానుభావుడు రూపం, ఆ అందం, ఆ అపూర్వమైన భాషణ చూస్తూ ఉంటే ఇంకా భోజనం మీద ఏం గుర్తుంటుంది, పొంగిపోతున్నాను. ఆహా ఆంజనేయ అన్నట్ట. ఆవిడకు మండిపోయి బొగ్గ మీద పోటు పొడిచి, నువ్వు నీ ఆంజనేయుడు కలిసి మా కొంప ఉంచుతున్నారు, నువ్వు వెళ్ళి ఆంజనేయ అంటే ఇక్కడ మన వాళ్ళకి భోజనం ఎవరు పెడతారా? హాయిగా వెళ్ళి యాచన అయ్యాక ఆంజనేయుడు ప్రార్థించకపోయావా? అయినా రోజు జపం చెప్పమంటావు, ఎన్నాళ్ళుగా జపం చేస్తున్నావు, ఏమిచ్చాడు నీకు ఆంజనేయుడు అని. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయింది. వీడికి కొంచెం తెక్కెక్కువ. ఎంత భక్తులకైనా ఎంత గొప్ప వ్యక్తికైనా ఎక్కడో చోట ఏదో తెక్కు ఉంటుంది. భగవంతుడు అందరిగా ఒక చిన్న లక్షణం పెడతాట. సహజంగా బయట మీరు అందరూ ఇంత ప్రశాంతంగా కనబడుతున్నారు కదా అని ఇంటికి వెళ్ళాక కూడా ఇలా ఉంటారని ఎవడని అనుకుంటే అది భ్రమ కదటండి. సహజంగా వాడి లక్షణం ఆ సమయం వచ్చేసరికి బయటపడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇతనికి అప్పటిదాకా ఉన్న సహనం పోయి దౌర్భాగ్యురాలు, నా స్వామిని అంటావా, నన్ను ఏదైనా నన్ను పడతాను, కావాలంటే బొగ్గ మీద 2 పోట్లు పోడు, కానీ మా స్వామిని అంటావా, ఆ స్వామి వల్లే బతుకుతున్నాని, ఆయన వల్లే నీ మెళ్ళలో 3 ముళ్ళు కట్టేనే అన్నట్ట. అందుకేగా ఏడుస్తున్నానంది ఆవిడ. ఇక చూడండి, ఇక ఏం అనలేక కొట్టడం తప్పు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళ మీద చేయి చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎంత కోపం వచ్చినా పశుత్వం న ప్రదర్శయేత్, పశుత్వం ప్రదర్శించకూడదు. ఛీ నీ మొహం చూస్తే తప్పు అని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హాయిగా ఆంజనేయుడిని పూజించుకుంటూ బతక్క, ఆయనలాగా శుద్ధ బ్రహ్మచారిగా ఉండక ఈ దిక్కుమాల పెళ్ళెందుకు చేసుకున్నాను, 3 ముళ్ళు వేసాను, అప్పటి నుంచి ఇంట్లో పడిపోయాను. కొంతమంది పిచ్చాళ్ళు పెళ్ళ ప్రతిరోజు పెళ్ళవలేదని ఏడుస్తారు. పెళ్ళైన వాళ్ళకి ఇలా బొగ్గపోట్లు వస్తాయని వాళ్ళకి తెలియదు. హాయిగా నేను కూడా బ్రహ్మచారిగా ఉంటే బాగుంది, ఇది ఒక గొడవ. అయినవాడేమో ఎందుకు అయిందని ఏడుస్తాడు, అవనవాడేమో ఎందుకు అవ్వలేదని ఏడుస్తాడు. అంటే మీలాంటి జ్ఞానులు కాబట్టి మీరు అయినందుకు సంతోషిస్తున్నారండి, నేను మీ గురించి చెప్పాల. వాడు ఏడుస్తున్నాడు అక్కడలాగా. చీ అని బాధపడుతూ వచ్చాడు. అప్పుడప్పుడు ఇలా భార్యాభర్తలకి తగాదా వస్తే ఎంత గొప్పవాడైనా అలా దుఃఖిస్తాడనమాట. దాన్ని బట్టి ఎంత జ్ఞాని అయినా. ఇంతలో ఇతనికి మనస్సు చెలించినట్టయి ఇంకెక్కడ ఉండలేనని మళ్ళీ మణికర్ణిక దగ్గరకు వచ్చాడు. వచ్చి స్నానం చేసి అక్కడే కూర్చుని, హనుమ నేను చివాట్లు తిన్నా పర్వాలేదు, నా వల్ల నా దైవానికి నీకు చివాట్లు వచ్చాయి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదేమో అనుకుంటూ ఉంటే మళ్ళీ హనుమంతుడు సాక్షాత్కరించాడు. వెంటనే వచ్చావా తండ్రి అని కాళ్ళు పట్టుకున్నాక, ఏమో ఇవాళ మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళకుండా ఇలా వచ్చామంటే, ఏం మధ్యాహ్నం అండి, మావిడేమో కొడుతోంది తిడుతోంది, నిన్ను తిడుతోంది స్వామి, ఇలాంటి గయ్యాళిని అంటగట్టేవేమిటంటే, ఓరి పిచ్చివాడా నీ భార్య గయ్యాళా, ఇంకా నీ భార్య కాబట్టి ఆ మాత్రం ఊరుకుంటుంది నాయన. ఒక్కనాడు నువ్వు 1 రూపాయి సంపాదించావా? భగవంతుడు నిత్యం జపం చేసుకుని ఏమీ సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా చెప్పాడా?
కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం. ప్రతివాడు జపం చేసుకోవాలి, జపం వల్ల పాపం పోతుంది. అలా 365 రోజులు జపమే చేసి ఏ పని చేయకుండా కూర్చుంటే వాడికి అన్నం పెట్టే అధికారం మాకు లేదు. ఎవడైనా తన కర్మ ఏదో ఒకటి చేయవలసిందే. నువ్వు సన్యాసివి కాదే, గృహస్థాశ్రమంలో ఉన్నావు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి పిల్లల్ని భార్యని పోషించడానికి ఏదో పని చెయ్యాలి. ఆ పని చేయకుండా కేవలం గంగానది ఒడ్డున కూర్చున్నావు. పోనీ ఇక్కడికి ఎవరన్నా వచ్చేదన్నా దక్షిణిస్తే అది పుచ్చుకోవు, పైగా అహంకరించి మాట్లాడతావు. నీ భక్తికి నేను మెచ్చుకుని ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే కూడా ఏమీ కోరుకోలేదు. కాబట్టి నీకు ఆహారం దొరకదు. దొరకకపోతే భార్య ఏడవకి ఏం చేస్తుంది? పిల్లలు మలమల మాడిపోతున్నారు. ఎంతో పూర్వం ఆవిడ ఎప్పుడన్నా హనుమద్భక్తి వద్దంలా, కానీ ఎంతో కొంత సంపాదించమన్నది నీ భార్య. నిజం చెప్పాలంటే చాలామందితో పోలిస్తే ఉత్తమురాలే, గయ్యాళి మాత్రం కాదు. ఆకలి వేసినప్పుడు పిల్లల ఆకలి చూడలేని భార్య తిడితే ఆ తిట్లు భార్య పాతివ్రత్యానికి భంగం కాదు. అందులో సందేహం లేదు. భార్య ఎప్పుడు తిట్టకూడదు అంటే భర్తను రాగానే ఒక గుండిగుడు బంగారం తెమ్మంటే అప్పుడు బాధ. రాగానే ఏమండి చూసారా పద్మాగర్ గారి చేతికి 2 కంకణాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి. ఉత్తి కంకణం. కంకణం అంటే కమ్ అంటే నీరు, కణం అంటే బిందు. కంకణం అంటే డ్రాప్ ఆఫ్ వాటర్. మీ దగ్గర నీళ్లు, ఆయన దగ్గర కంకణాలు ఉన్నాయి, మాకు కూడా చేయించరా అని అడగండి. అలా అడిగితే కొంచెం ఆయనకి బాధ. చేయించగలిగేవాడు చేయిస్తాడు, అది వేరే విషయం. కానీ కేవలం ఆహార పదార్థాలు, సామాన్య విషయాలు అడిగే అధికారం భార్యకున్నది. వస్త్రము, అన్నము, జలము ఈ విషయములలో భార్య పిల్లలకి పెట్టలేనప్పుడు, ఇవ్వలేనప్పుడు దుఃఖించి భర్తను తిడితే అప్పుడు ఆ భార్యకి ఏ దోషం రాదు. అలాగని తిట్టమని కాదు, ఒకవేళ ఆవిడ కోపగించినా ఆవిడకి ఏ దోషం రాదు. సగం తప్పు నీదే అనగానే నిజమేనండి, ఇంతవరకు నేను పట్టించుకోలేదు, రోజు ఏదో అడుక్కు తెచ్చి ఆవిడ చేతిలో పెడుతున్నాను, అదే తింటున్నాం. ఏనాడు పిల్లలు ఎలా బతుకుతారు, కుటుంబం ఎలా వస్తుందని ఊహలేదు. పోనీ భారమైనా భగవంతుడి మీద పెట్టలేదు, నా దోషం ఇదేనండి అన్నట్ట. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక వెళ్ళి హాయిగా భార్యని సముదాయించు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నట్ట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.